పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువును పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతుంటాం. అందున ఇటీవలి కాలంలో ఎరువుల వాడకం విపరీతంగా పెరిగాయి. మోతాదుకు మించి ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. అంతేకాదు భూభౌతిక స్థితిగతులు దెబ్బతిని నేలలు చౌడుబారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా నేల స్థితిగతులు తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. మరి భూసార పరీక్ష ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఫలితాల ఆధారంగా ఎరువులను ఎలా వాడాలి? ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న వివరాలను మనకు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలంటే నేలలో సహజంగా ఉండే పోషకాల యొక్క మోతాదు తెలుసుకొని దాని ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టవలసిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ భూసార పరీక్షల ద్వారా నేలలో ఉండే సమస్యను తెలుసుకొని దాని ఆధారంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశం గురించి కూడా ఈ భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. అయితే ఈ భూసార పరీక్షా పత్రంలో ఇచ్చే వివిధ రకాలైన పరీక్షలు, వాటి యొక్క పోషకాల యొక్క మోతాదులు, చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు కనుక ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా భూసార పరీక్షా పత్రంలో మొదటిగా పొందుపరిచేది నేల యొక్క స్వభావం. నేల యొక్క స్వభావం అంటే నేలలో ఉండే ఒండ్రు, ఇసుక, బంకమన్ను ఈ మూడిటి ఆధారంగా అది ఇసుక నేల, తేలిక నేల, బరువైన నేల లేదంటే మధ్యస్థ నేల అనేది దాని ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. సో ఈ విధంగా తేలిక నేల లేదా మధ్యస్థ నేల నిర్ధారించిన తర్వాత దాని ఆధారంగా నేలలో నీటిని నిలుపుకునే నేల లేదంటే పోషకాలు నిలుపుకునే సామర్థ్యం ఉందా లేదా అనేది తెలుసుకొని దాని ఆధారంగా యాజమాన్య పద్ధతులు అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే తేలిక నేలల్లో నీటి నిలుపుకునే సామర్థ్యం, పోషకాలు నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనువైన యాజమాన్య పద్ధతులు అనేది ముఖ్యంగా సేంద్రియ ఎరువులు అధికంగా వేయడం, చెరువు మట్టి తోలుకోవడం లాంటి యాజమాన్య పద్ధతులు అనేది అందులో పొందుపరచబడి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నల్లరేగడి భూముల్లో ఉండే సమస్యలు, దాంట్లో ఉండే యాజమాన్య పద్ధతులు కూడా ఈ భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. ఈ యొక్క నేల యొక్క స్వభావం ఆధారంగా ఈ యొక్క తేలిక నేలలు, బరువు నేలను బట్టి కూడా ఎంచుకోవాల్సిన పంటలు, వాటికి అనుకూలమైన రకాలు, వాటికి కావాల్సిన నీటి యొక్క సౌకర్యం అన్నీ కూడా దీంట్లో పొందుపరచబడి ఉంటుంది. దీంతోపాటు రెండవ ముఖ్యమైన అంశం నేలలోని ఉదజని సూచిక. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు మధ్యలో ఉన్నట్లయితే ఇది తటస్థ నేలగా నిర్ధారించడం జరుగుతుంది. 6.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు అది ఆమ్ల నేలగా నిర్ధారించడం జరుగుతుంది. దాంతోపాటు 5.5 నుంచి 4.5 ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉండే ఆమ్ల నేలగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అయితే 6.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది చౌడు నేల అని మనం నిర్ధారించడం జరుగుతుంది. ఉదయం సూచిక అనేది 6.5 నుంచి 8.5 వరకు మధ్యలో ఉంటే అది తెల్ల చౌడు నేలగా నిర్ధారించుకోవచ్చు. 8.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్ల చౌడు నేలగా నిర్ధారించడం జరుగుతుంది. అయితే ఈ భూసార పరీక్షలో ఉదయం సూచిక చేసిన దాన్ని బట్టి మన యొక్క నేల యొక్క సమస్య అనేది పొందుపరచడం జరుగుతుంది. దాంతోపాటు రెండవ అతి ముఖ్యమైన పరీక్ష లవణ సాంద్రత. ఈ నేలలో ఉండే లవణాల యొక్క సాంద్రత ఆధారంగా ఈ యొక్క పరీక్షను అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఉండే లవణాలు క్లోరైడ్స్, సల్ఫేట్స్, నైట్రేట్స్, బోరేట్స్ అనే లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లవణాల వల్ల ఈ యొక్క లవణ సాంద్రత అనేది ఈసీ అనేది 4 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈసీ అనేది లవణ సాంద్రత అనేది 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీంట్లో పంటలు పండించడం అనేది సాధ్యం కాదు. ఆమ్ల నేలలు కనుక మనం చూసినట్లయితే విత్తనం విత్తినా కూడా మొలకెత్తదు, మొలక శాతం తక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండే ముఖ్యంగా హైడ్రోజన్ మరియు అల్యూమినియం అనే ఆమ్లాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ ఆమ్లాలను భూమి నుంచి తగ్గించడానికి లేదా రిమూవ్ చేయడానికి మనం ముఖ్యంగా సున్నాన్ని ఎక్కువగా వాడతాం, కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా వాడతాం. భూమిలో ఉండే ఆమ్లం యొక్క మోతాదును బట్టి అంటే pH యొక్క మోతాదును బట్టి 6.5 నుంచి 5.5 లేదా 4.5 అనేది ఆమ్లత్వం తగ్గుతున్నా కొద్దీ ఈ యొక్క సున్నం మోతాదు అనేది పెంచుకుంటూ 50 నుంచి 250 కిలోల వరకు వేసుకుంటూ ఉంటాం. ఈ సున్నం అనేది వేయటం ద్వారా ఈ యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించి నేలను తటస్థ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి నేలలో పోషకాల యొక్క అందుబాటు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రసాయన ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. తెల్ల చౌడు నేలలో ముఖ్యంగా మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఏంటంటే ముందుగా నేలపై అధికంగా ఉండే తెల్ల చౌడు అంటే ఆ యొక్క ఉప్పును అనేది చెక్కి తీసివేయడం జరుగుతుంది. తర్వాత ఈ భూమిని అంతా కూడా మడులుగా చేసుకొని దాంట్లో ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు నీటిని పెట్టి తర్వాత దమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 2-3 సార్లు దమ్ము చేసి ఆ నీటిని తీసివేయడం ద్వారా కొంతవరకు ఈ యొక్క తెల్ల చౌడు అంటే ఆ ఉప్పు యొక్క మోతాదు మనం తగ్గించుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ నేలల్లో మనకి సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు లాంటివి వేసుకుంటూ
మనం యొక్క పచ్చి రొట్టె ఎరువులు వేసి కళ్ళే దున్నుకోవడం ద్వారా కూడా సో కొంత స్లోగా మనం యొక్క తెల్ల చౌడుని అనేది తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క చౌడును తట్టుకునే పంటలైన ముఖ్యంగా జొన్న, వరి, మొక్కజొన్న, సజ్జ, ఆవాలు లాంటి పంటలు మనం ఈ యొక్క చౌడును తట్టుకునే పంటలు. దాంట్లో కూడా ముఖ్యంగా చౌడును తట్టుకునే రకాలను కూడా ఎంచుకున్నట్లయితే సో ఇలాంటి భూముల్లో మనం పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నల్ల చౌడు భూములు కనుక చూసినట్లయితే ఈ నేలల్లో సోడియం అనేది అధికంగా ఉంటుంది, pH 8.5 కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేలల్లో అనేది యొక్క మొలక శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేలలో బురదగా ఉండి నేల అనేది నీరు తక్కువ ఉన్నప్పుడు గట్టిపట్టడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నల్లరేగడి ప్రాంతాల్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోడియం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ సోడియంని రిమూవ్ చేయడానికి మనము జిప్సమ్ని అధికంగా వాడడం జరుగుతుంది. సో ఈ జిప్సమ్ను కూడా 1.5 టన్నుల నుంచి 6.5 టన్స్ వరకు కూడా మనం ఈ యొక్క మోతాదులో మనం జిప్సమ్ నేలకు వేయవలసిన అవసరం ఉంటుంది. అది కూడా మనకి నేలలో ఉండే ఈ యొక్క pH ఆధారంగానే మనం ఈ యొక్క జిప్సమ్ మోతాదును మనం భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. సో మనం భూసార పరీక్షా పత్రాన్ని తీసుకున్నప్పుడు pH ఏంది, దాంట్లో ఉండే సమస్య ఏంది, ఎంత మోతాదులో సున్నం వేయాలి, ఎంత మోతాదులో జిప్సమ్ వేయాలి అనేది కూడా అందులో పొందుపరచబడి ఉంటుంది. కాబట్టి సో దాంట్లో ఉండే pH ఆధారంగా 1.5 టన్నుల నుంచి 6.5 టన్స్ వరకు కూడా మనం జిప్సమ్ మోతాదును వేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ జిప్సమ్ని వేయాలనుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా కూడా మనం నేలను దున్ని కల్టివేటర్తో దున్ని నీటిని పెట్టిన తర్వాత మనం జిప్సమ్ వేసినట్లయితే, ఎందుకంటే ఈ జిప్సమ్ అనేది స్లోగా కరుగుతుంది కాబట్టి మనం నీటిని పెట్టి జిప్సమ్ వేసినట్లయితే స్లోగా కరుగుతుంది. కరిగిన తర్వాత మనము నీటిని పెట్టి దమ్ము చేసి ఆ యొక్క నీటిని తీసివేయడం ద్వారా ఆ నీటితో పాటు సోడియం కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ జిప్సంలో ఉండే కాల్షియం సోడియంని బయటకు పంపిస్తుంది. సో దీని ద్వారా ఈ యొక్క నల్ల చౌడు యొక్క మోతాదుని, ఈ యొక్క pH స్థాయిని అనేది తటస్థ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు మరొక ముఖ్యమైన పరీక్షలు నత్రజని, భాస్వరం, పొటాషియం. సో ఈ మూడు కూడా ప్రధాన పోషకాలు. వీటి యొక్క పోషకాల స్థాయి భూమిలో ఎంత ఉంది అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని అనేది ఎకరానికి 112 కిలోల కంటే తక్కువగా ఉంటే అది నత్రజని తక్కువగా ఉన్న నేలగా మనం నిర్ధారించుకోవచ్చు. 112 నుంచి 224 కిలోల వరకు మధ్యలో ఉన్నప్పుడు అది మధ్యస్థ స్థాయిలో ఆ నత్రజని ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. 224 కిలోల కంటే నత్రజని స్థాయి అనేది భూమిలో ఎక్కువగా ఉందంటే అది నత్రజని ఎక్కువగా ఉంది అనేది మనం నిర్ధారించుకోవచ్చు. దాంతోపాటు భాస్వరం కనుక చూసినట్లయితే ఒక ఎకరానికి భాస్వరం మోతాదు 10 కిలోల కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉందని, 10 నుంచి 24 కిలోల మధ్యలో ఉన్నప్పుడు మధ్యస్థ స్థాయిలో ఉందని, 24 కిలోల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం నేలలో ఎక్కువగా ఉందన్న విషయాన్ని యొక్క భూసార పరీక్ష పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. దాంతోపాటు పొటాషియం యొక్క స్థాయిని కనుక మనం గమనించినప్పుడు 58 కిలోల నుంచి 136 కిలోల మధ్యలో ఉన్నప్పుడు పొటాషియం మధ్యస్థ స్థాయిలో ఉందని మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. 58 కిలోల కంటే తక్కువగా ఉంటే అది తక్కువని, 136 కిలోల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎక్కువ అనేది మనకి భూసార పరీక్షలో పొందుపరచబడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ మూడు యొక్క స్థాయిలని మన భూసార పరీక్షా పత్రంలో పొందుపరిచి దాని ఆధారంగా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు 30% నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ 30% అధికంగా వాడుకోమని అందులో పొందుపరచడం జరుగుతుంది. దాని ఆధారంగానే రైతు సోదరులు 30% అధికంగా రసాయన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయం వారు సిఫారసు చేయబడిన మోతాదులోనే పత్తి పంటకు కానీ, వరి పంటకు కానీ ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అధిక స్థాయిలో ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఉన్నప్పుడు ఒక 30% యొక్క రసాయన ఎరువులను మనం తగ్గించుకున్నప్పటికీ దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా మనం పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సూక్ష్మ పోషకాల యొక్క స్థాయిని కనుక మనం గమనించినట్లయితే జింకు మోతాదు కనుక 0.5 ppm కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువ అని, అదే నల్లరేగడి భూముల్లో 0.6 ppm కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ అనేది మనం గమనించాలి. సో ఈ 0.5 ఆర్ 0.6 ppm అనేది సున్నిత దశగా మనం గుర్తించి దానికంటే తక్కువగా ఉన్నప్పుడు జింకు తక్కువగా ఉందని చెప్పేసి మనము పిచికారీ కానీ నేలకు అప్లై చేసుకోవడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇనుపధాతు లోపం ఉన్నప్పుడు ఈ 2 ppm, అదే మ్యాంగనీస్ అన్నప్పుడు 3 ppm, కాపర్ అన్నప్పుడు 0.2 ppm. సో ఈ యొక్క ppm సున్నిత దశలు అంటే వీటికంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉందని, ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మొక్కకు సరిపోను ఉందనేది మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క సూక్ష్మ ధాతు లోపాల యొక్క స్థాయిని కూడా అంటే పరీక్షలను కూడా జరిపి వాటి యొక్క స్థాయిలను కూడా భూసార పరీక్షా పత్రంలో నిర్ధారించడం జరుగుతుంది. దాని ఆధారంగా రసాయన ఎరువుల యాజమాన్యం కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. సో కాబట్టి మనకి యొక్క నేలలో ఉండే సమస్యలు, ప్రధాన పోషకాల యొక్క స్థాయి, సూక్ష్మ పోషకాల యొక్క స్థాయి, నేల యొక్క స్వభావము ఇవన్నీ కూడా భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పటికే భూసార పరీక్షలు చేయించుకొని ఉంటారు కాబట్టి ఈ యొక్క పత్రం దగ్గరలో ఉంటే దాంట్లో పొందుపరిచిన విధంగా మనము యొక్క రసాయన ఎరువుల యాజమాన్యము లేదంటే సమస్యలకు యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే తప్పనిసరిగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.